మీరిలాంటి మనిషి అని అనుకోలేదు. సహాయం అడిగిన అమ్మాయికి సహాయం చేయకపోగా మీ స్వార్థానికి తన జీవితాన్ని బలి తీసుకుంటారా? మీరెంత దారుణం చేశారో తెలుసా? ఒక కుటుంబాన్ని అవమానానికి గురి చేశారు. ఒక తండ్రి కూతుర్ని బద్ధశత్రువుల్ని చేశారు. ఒక తండ్రి కుమ్మిలి కుమ్మిలి ఏడ్చేలా చేశారు. చివరికైన ప్రాణాల మీదకి తెచ్చుకునేలా చేశారు. ఇవాళ మా నాన్న ఒక కాలు చెయ్యి సరిగ్గా పని చేయకుండా, ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చోడానికి మీరు కారణమయ్యారు. ఇన్ని దారుణాలు చేసినా ఏమి ఎరగనట్టు అమాయకంగా మొహం పెట్టుకొని మంచివాడి ముసుగులో అందరినీ మోసం చేశారు. మధు ప్లీజ్, నేను చెప్పేది విను. మీరేం చెప్పకండి. మీరు చేసిన దానికి ఏ పశ్చాత్తాపము లేదు, ఏ అపరాధ భావము లేదు. మీరు చేసింది ఎంత పెద్ద తప్పిదమో మీరు తెలుసుకొనుంటే ఇప్పటికే మీరు నాకు నిజం చెప్పుండేవారు. ఇన్నాళ్లు దాస్తూ ఇప్పటికీ చెప్పకుండా ఉన్నారంటే మీరెంత మేకవనుపులో నాకు అర్థం అవుతుంది. ఇలాంటి స్వార్థపరుడితో నేను కలిసి బతకలేను. మీ నీడ కూడా నా మీద పడితే భరించలేను. అవసరం లేదు. ఇంకా మీ మొహం చూస్తూ ఇక్కడ బ్రతకాల్సిన అవసరం లేదు. నేను వెళ్తున్నాను. మధు మధు ప్లీజ్, ఏం చేస్తున్నావు మధు? తప్పకండి. నేను ఒక్క క్షణం ఉండను ఇక్కడ. మధు ప్లీజ్, నేను చెప్పేది విను. మధు మధు నా మాట విను ఒక్కసారి. మధు, నేను మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వు మధు. ప్లీజ్ మధు, నేను చెప్పేది ఒకసారి విను. నాకు మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వు. ఇప్పుడు అవకాశం ఇస్తే ఇంకా కళ్ళబోలు మాటలు చెప్పి మీరు చేసిన తప్పులకి దొంగ సంజాయిషీలు ఇచ్చి కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారా? ఇక్కడింకా మిమ్మల్ని నమ్మి మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. చేయాల్సిందంతా చేశారు. మధు మధు నా మాట విను ఒకసారి. మధు, నాకు ఒక అవకాశం ఇవ్వు మధు. మధు మధు ప్లీజ్, విను అంటున్నాను కదా. ఒక్కసారి మధు మధు, వద్దు, దయచేసి వద్దు. ప్లీజ్ ప్లీజ్, చెప్పేది విను. నన్ను తాకండి. మీరు తాకుతూ ఉంటే గొంగలి పురుగు పాకినట్టుంది. మధు ప్లీజ్, మధు మధు, నేను చెప్పేది ఒకసారి విను. మధు మధు ప్లీజ్, మధు వద్దు ప్లీజ్. మధు 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 ప్లీజ్. మధు 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 ప్లీజ్, నా మాట విను ఒక్కసారి విను. ఏంటిది నా సూట్ కేసు? నేను మా ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళొస్తానత్తయ్య. అయ్యో, అదేంటమ్మా ఉన్నట్టుండి బయలుదేరుతున్నావు? ఏమైంది? మా ఇంట్లో పరిస్థితి బాలేదత్తయ్య. అందుకే నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. ఇదేంటిది? ఉన్నట్టుండి అక్కడ పరిస్థితి బాగోలేదని సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోతుంది. ముందు ఒక మాట చెప్పడం గాని, అనుమతి అడగడం గాని ఏమీ ఉండదా? అసలు అత్తనే కనీస మర్యాద ఇస్తుందా చూడు.